గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ క్లాస్లో గాంధీ గారు నిర్వహించిన దండి యాత్ర గురించి చెప్పుకున్నాం. అలాగే వివిధ స్టేట్మెంట్స్ ఏ ప్రాంతంలో ఎవరు చేశారు. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా, పోటీ పరీక్ష దృష్ట్యా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎవరిది ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతనికి ఏమని బిరుదు అంటే సరిహద్దు గాంధీ అని బిరుదు. సరిహద్దు గాంధీ అని బిరుదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రంటియర్ గాంధీ అంటారు. ఇంగ్లీష్లో ఫ్రంటియర్ గాంధీ అంటారు. ఇంగ్లీష్లో, తెలుగులో సరిహద్దు గాంధీ అనేసి అంటారు. ఏంటి ఎందుకు అంటే గాంధీ గారు భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నిర్వహించినప్పుడు వివిధ ప్రాంతాల్లో అందరూ ఉప్పు సత్యాగ్రహం చేస్తే వాయువ్య ప్రాంతం అంటే భారతదేశానికి వాయువ్య దిక్కున ఉన్న పంజాబ్, పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఈ ఏరియా అనేది వాయువ్య పాకిస్తాన్. ఆ ప్రాంతంలో శాసన ఉద్యమాన్ని నిర్వహించిన ఏకైక మహమ్మదీయ వ్యక్తి. అందుకని ఇతను సరిహద్దు గాంధీ అంటే ఆ బార్డర్స్ నిర్వహించాడు. అలాగే ఇతని సైన్యానికి ఎర్రదళం, ఎర్రదళం, రెడ్ షర్ట్స్ ఇతని సైన్యానికి. ఇతను ఒక పథకం నిర్వహించాడు. దాన్ని పఖ్తూన్ అంటారు. పఖ్తూన్ అంటారు. ఒక పథకం నిర్వహించాడు, దాన్ని పఖ్తూన్ అంటారు. అలాగే పాకిస్తాన్ విభజన వ్యతిరేకించిన మహమ్మదీయ వ్యక్తి కాబట్టి ఇతను మహమ్మదీయ ఏమన్నారంటే ముస్లిం ద్రోహి అని అన్నారు. ముస్లిం ద్రోహి అని అన్నారు. అలాగే బాబ్ ఖానా అనే మరొక బిరుదు కూడా ఉంది. బాబ్ ఖానా అనే మరొక బిరుదు కూడా ఇతనికి చూపించింది. సో ఆ విధంగా గాంధీ గారు నిర్వహించిన శాసనోద్యమంలో సరిహద్దు ప్రాంతాల్లో మనం వివిధ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసిన కీలకమైన వ్యక్తులు ఇతను కూడా ఉంది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఎవరో చెప్పాలి. సో ఈ కాన్సెప్ట్ ఏర్పడుతుందన్నమాట. రెడ్ ఆర్మీ అని ఒకసారి తెలుగులో పదాన్ని ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు. తెలుగులోని రెడ్ ఆర్మీ. అలా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్వహించిన మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఇది ఒక టాపిక్. నెక్స్ట్ క్లాస్లో భారతదేశంలో భారతదేశం పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాల్లో జరిగిన నిర్ణయాలేంటి, వాటి విధానాలేంటి అన్నది మీ ముందుకు వస్తాను. వీడియో చూస్తున్నామండి, ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. ఎందుకంటే ఎగ్జామ్స్ మనకి డిక్లేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా హిస్టరీ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.